కోడలా, తొందరగా సామాన్లు ప్యాక్ చేయి. ముహూర్తానికి టైం అవుతుంది. అమ్మా, అన్ని సామాన్లు ప్యాక్ అయిపోయాయి. ఇంక మన ఇంటికి చిన్న కోడలు రావడమే ఆలస్యం. చూడమ్మా, మేమిద్దరం తోడికోడల్లెక్క కాదు, అక్కా చెల్లెల్లాగా ఉంటాం. అందరూ సామాన్లు తీసుకొని మండపానికెళ్తారు. పెళ్లి బాగా జరుగుతుంది. కొత్త కోడల్ని ఇంటికి తీసుకువస్తారు. అందరూ చిన్న కోడల్ లక్ష్మిని చాలా ప్రేమగా వెల్కమ్ చెప్తారు. ఓ గాడ్, అసలు నాకు ఊపిరాడటం లేదు. నా రూమ్ ఎక్కడా? నేను తొందరగా నా డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. రా లక్ష్మి, నేను నీ రూమ్కి తీసుకెళ్తాను. పెద్ద కోడలు మాయా తన రూంలోకి తీసుకొని వెళ్తుంది. లక్ష్మి తన కంఫర్ట్ డ్రెస్ వేసుకొని వస్తుంది. ఆ తర్వాత బెడ్లో పడుకుంటుంది. ఇది చూసి మాయాకి కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. కానీ తను ఏమీ చెప్పదు. లక్ష్మి కొంచెం రిచ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. కొద్ది రోజుల తర్వాత లక్ష్మి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి 2 ఏసీలు తెప్పించుకుంటుంది. ఒక ఏసీ తన గదిలో, 2 ఏసీ తన అత్త గదిలో పెడుతుంది. లక్ష్మి, నా రూమ్లో ఏసీ ఎప్పుడు పెట్టావు? అమ్మా, నేను మీ రూంలో ఏసీ పెట్టించా. ఈ మధ్య ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీకు వేడిగా ఉంటుందని ఏసీ పెట్టించా అమ్మా. ఎవ్వరి దిష్టి తగలకూడదు నా కోడలికి. వస్తూనే నా గురించి ఎంత ఆలోచించావు, నేను ఎక్కడ కష్టపడతాను అని. అత్త ఇలా చెప్తుండగానే మాయా అక్కడికి వస్తుంది. లక్ష్మి, నాతో పాటు కిచెన్కి రా. ఈరోజు నువ్వు నీ చేతితో వంట చేసి పెట్టు అందరికీ. అదేంటంటే ఎంత వేడిలో నేను వంట చేయలేను. అయినా నేను ఈరోజు అమ్మకి నా జ్యువెలరీస్ మరియు శారీస్ చూపించాలి. సరే సరే, ఇంకెప్పుడైనా వంట చేద్దులే. మాయా, నువ్వు ఈరోజు వంట చేయి, సరేనా? మాయాకి ఇదంతా కొత్తగా అనిపిస్తుంది. అయినా తను ఏమీ పట్టించుకోదు. ఇలాగే కొద్ది రోజులు గడుస్తుంది. లక్ష్మి, ఈరోజు చాలా బట్టలు ఉన్నాయి. నాతో పాటు వచ్చి హెల్ప్ చేయవా? కానీ నేను అమ్మతో బ్యూటీ పార్లర్ వెళ్తున్నా. మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళు. ఇంటి పని ముఖ్యమా లేక బ్యూటీ పార్లర్ వెళ్లడం ముఖ్యమా? ఈ ఒక్కరోజే నువ్వు బట్టలు ఉతికితే ఏమవుతుంది? ఇన్ని రోజుల నుంచి నువ్వే ఉతుకుతున్నావు కదా. లక్ష్మి, పద, పార్లర్కి టైం అవుతుంది. లక్ష్మి అత్తని తీసుకొని పార్లర్కు వెళ్తుంది. ఇదంతా చూసి మాయాకి చాలా కోపం వస్తుంది. కాని తను ఏమీ అనదు. ఎందుకంటే తను ఇద్దరు తోడికోడర్లు కాదు, అక్కా చెల్లెల్లాగా ఉందామనుకుంటుంది. కాని లక్ష్మి మాత్రం తన కోరికలు తీర్చుకుంటూ, తన అత్త కోరికలు తీరుస్తూ పని తప్పించుకుంటూ ఉంటుంది. ఆడుకుందాం రా చిన్నమ్మా. బాబు లక్ష్మిని నిద్ర లేపడం వలన లక్ష్మికి కోపం వచ్చి బాబుని కొడుతుంది. బాబు అరవడంతో అక్కడికి అందరూ వస్తారు. లక్ష్మి, నీ మత్తేమైనా పొయ్యిందా? నీకెంత ధైర్యం? నా బాబుని కొట్టావ్? వచ్చినప్పట్నుంచి చూస్తున్నాను, మహారాణి లెక్క ఇంట్లో కూర్చుంటున్నావు. ఇంట్లో నాకు ఏ పనికి సహాయం చేయవు. ఇంత వేడిలో కూడా నేనే అందరికీ వండి పెడుతున్నాను, అన్ని పనులు చేస్తున్నాను. ఓ హలో, నీకెంత ధైర్యం నాతో ఇలా మాట్లాడుతున్నావు? అసలు నీకు తెలుసా నేను ఎవరు కూతున్నో? ఇంక నేనీ మాటలు సహించను. నేను ఇంట్లో అస్సలు ఉండను. హా, నేనేమీ చావట్లేదు నీతో ఉండడానికి. అరే, మీ ఇద్దరికి ఏమైంది? ఇలా మాట్లాడుతున్నారు? అమ్మా, నువ్వైనా చెప్పమ్మా. నేనేమి చెప్పాలి? లక్ష్మి అంతా కరెక్ట్గా చెప్తుంది. తను మంచి కోడలు. తను వచ్చినప్పటి నుంచి నా రూమ్లో ఏసీ పెట్టింది. రోజు షాపింగ్ తీసుకెళ్తుంది. నిన్నైతే స్విమ్మింగ్ పూల్ది కూడా తీసుకెళ్ళింది. నేను మాత్రం లక్ష్మితోనే ఉంటా. ఆ తర్వాత మాయా వైట్ పెయిన్ తీసుకొని వచ్చి ఇంటి మధ్యలో గీస్తుంది. ఒక పక్క పెద్ద కోడల ఫ్యామిలీ, ఇంకో పక్క చిన్న కోడలి ఫ్యామిలీ మరియు అత్త ఉంటారు. చాలా ఆకలేస్తుంది. తొందరగా అన్నం చేసి పెట్టు. ఏంటి? ఏమన్నారు మీరు? నేను అన్నం చెయ్యాలా? నేను మా ఇంట్లో టీ కూడా చేయలేదు. మీరు నన్ను అన్నం చేయమంటున్నారా? అంత ఆకలి వేస్తే మీరే వెళ్ళి చేసుకోండి. తన కోడలి మాటలు విని అత్త వేడిలో వంట చేస్తుంది. అక్కలైన్లో మాయా వంట చేస్తూ ఉంటుంది. నా పెద్ద కోడలు నేనింత వేడిలో వంట చేస్తున్నా కొంచెం సహాయం కూడా చేయటం లేదు. చీచీ. అత్త లోపల ఇలా అనుకొని అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. కొద్ది రోజులు ఇలాగే గడుస్తుంది. అత్త చూస్తుంది, మాయా మాత్రం ఇంటిని చాలా క్లీన్గా పెడుతుంది. లైన్ ఇటుపక్క మాత్రం చాలా చెత్త, దుమ్ము ధూళి ఉంటుంది. లక్ష్మి, ఇంకలే, ఇల్లు మొత్తం క్లీన్ చెయ్యాలి. ఇల్లు మొత్తం దుమ్ము ధూళితో నిండి ఉంది. నువ్వు ఈ ఇంటి కోడలు లక్ష్మి, ఇది మీ పని. అమ్మా, మీరు కూడా ఒకప్పుడు ఈ ఇంటి కోడలే కదా. మీరు వెళ్ళి పని చేయండి. నేను ఏసీ రూంలో నుంచి బయటికి రాను. కోడలి మాటలు విని అత్త ఇల్లు మొత్తం క్లీన్ చేస్తుంది.
లక్ష్మి మాత్రం ఏసీలో చల్లగా కూర్చుంటుంది. అత్త మాత్రం ఇంటి పనులన్నీ చేస్తుంది. అమ్మా, బాబాయ్ పిన్ని రూమ్లో ఏసీ ఉండటం వలన చాలా చల్లగా ఉంది అమ్మా. మనం ఎప్పుడు ఏసీ కొంటామమ్మా? మేం మీ బాబాయ్ పిన్నిలాగా డబ్బున్నోళ్ళం కాదు. మీ బాబాయ్ మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తాడు. మీ నాన్న కూలర్ షాప్లో పనిచేస్తాడు. అర్థమైందా? వెళ్ళిక్కడ్నుంచి. తను అలా కోపంగా చెప్పడం వల్ల బాబు బయటికొస్తాడు. లైన్ పక్కన చాలా చల్లగాలి వేస్తుంది. బాబు వేడికి తట్టుకోలేక తన పిన్ని రూంలోకి వెళ్తాడు. నీకెంత ధైర్యం నా రూంలో రావటానికి? పోయినసారి కొట్టిన విషయం గుర్తులేదా? పో, ఇక్కడ్నుంచి పో. ఇటు అత్త రోజూ పని చేసుకొని ఈ వయసులో హెల్త్ బాలాక పడిపోతుంది. మా అమ్మ అక్కడ కష్టపడుతుంది, నువ్విక్కడ ఏసీలో కూర్చొని ఫోన్ చూస్తున్నావా? ఇక నుంచి ఇంట్లో పని చెయ్యకపోతే నీ ఫోను మరియు నీ ముఖాన్ని పగలగొడతాను. అర్థమైందా? తన భర్త ఇలా కోపంతో ప్రవర్తించడంతో ఇంటి పనులన్నీ చేస్తుంది లక్ష్మి. ఇది చపాతీయా లేక ఇండోనేషియా మ్యాపా? చపాతీ అస్సలు రౌండ్గా రావటం లేదు. అబ్బా, అమ్మా, నా నడుము. అసలు చాలా తప్పు చేశా విడిపోయి. అత్తకి హెల్త్ పాడవడం వలన అంత పని నేను చేస్తున్నాను. నిజం చెప్పాలంటే మాయా చాలా మంచిదే, నాదే తప్పు. ఇప్పుడే వెళ్ళి క్షమించమని అడుగుతాను. లక్ష్మి తన తోడికోడల్ రూంలోకి వెళ్తుంది. అక్కడ చూస్తుంది తన అత్త అక్కడే ఉంటుంది. అమ్మా, మీరా? ఇక్కడుండకుండా ఇంకెక్కడ ఉంటా? ఇంటి పెద్ద అయినందుకు మీరు విడిపోతుంటే కూడా నేను ఏమీ అనలేదు. కానీ నీ పనులు నన్ను గుడ్డిదాన్ని చేశాయి. ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఎవరు మంచి కోడలో అని. నేను నా పెద్ద కోడలు మాయాని క్షమించమని అడగడానికి వచ్చాను. అక్క, నన్ను కూడా క్షమించు. నా తప్పు నేను తెలుసుకున్నానక్కా. మాయా తన అత్త మరియు కోడల్ని క్షమిస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ మరియు షేర్, కామెంట్ చేయండి. మళ్ళీ తర్వాత వీడియోలో కలుద్దాం.